ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి ఎన్‌క్యాప్సులేషన్. సో, ఇది కూడా మనకి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఇన్ ఊప్స్. సో, మనం ప్రీవియస్‌గా ఎలా అయితే ఒక ఇన్‌హెరిటెన్స్ గాని, పాలిమార్ఫిజం గాని ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్‌ని బేస్ చేసుకొని దాని నుంచి డెఫినిషన్స్ అలాగే కోడింగ్‌లో ఎలా ఇంప్లిమెంట్ చేయాలో మనం క్లియర్‌గా తెలుసుకున్నాము. అలాగే ఈ కాన్సెప్ట్ కూడా మనం ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్‌ని తీసుకొని దాని నుంచి డెఫినిషన్ మనం కోడింగ్‌లో ఎలా ఇంప్లిమెంట్ చేయాలో మనం క్లియర్‌గా నేర్చుకుందాం. సో, లెట్స్ గెట్ ఇంటు ద టాపిక్. సో, మనం ఈ ఎన్‌క్యాప్సులేషన్ అనే డెఫినిషన్‌ని క్లియర్‌గా నేర్చుకోవాలనుకుంటే కొన్ని ఎగ్జాంపుల్స్‌ని మనం డిస్కస్ చేద్దాం. సో, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా రెస్టారెంట్‌కెళ్తాం. సో, రెస్టారెంట్‌లో మనకి రెస్టారెంట్ గాని ఏదైనా ఒక ఫుడ్ స్టాల్. సో, అక్కడ మనకి ఏదైనా ఒక ఐటెమ్ నచ్చి మనం దాని యొక్క రెసిపీ అడిగినట్లయితే షెఫ్ గాని, అక్కడ ఓనర్స్ గాని ఒక వర్డ్ వాడతారు. ఏంటది? ఇది సీక్రెట్ రెసిపీ అంటారు. అంటే వాళ్ళు ఒక జనరిక్‌గా వాడే ఒక కొన్ని ఇంగ్రీడియెంట్స్ బయటికి చెప్తారు. బట్ కొంత ఆ టేస్ట్ ఎలా వచ్చిందనేది ఒక సీక్రెట్ రెసిపీ అనే వర్డ్ ఒకటి వాడతారనమాట. బట్ ఆ సీక్రెట్ రెసిపీలో వాళ్ళు ఏమేమి యాడ్ చేస్తారు అవేమి మనకి చెప్పరు. సో, అంటే ఏంటి? ఒక సర్టెయిన్ అవుట్‌పుట్ అయితే మనం చూస్తాం. అంటే ఆ ఫుడ్ ఆ ఐటెమ్ అనేది మనకు నచ్చుతుంది. బట్ దాంట్లో ఏదైతే సీక్రెట్ ఇంగ్రీడియెంట్ అయితే యూజ్ చేస్తారో దాన్ని వాళ్ళు హైడ్ చేస్తారనమాట. అంటే దాని యొక్క యాక్సెస్ మనకి ఉండదనమాట. సో, అలాగే మనం ఇంకో ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే లెట్స్ అస్యూమ్ మన దగ్గర ఒక 50 గ్రామ్స్ గోల్డ్ ఉందనుకుందాం. సో, ఆ 50 గ్రామ్స్ గోల్డ్‌లో 30 గ్రామ్స్ గోల్డ్‌కి మనం పబ్లిక్ యాక్సెస్ ఉందనమాట. అంటే ఆ 30 గ్రామ్స్ గోల్డ్ ఎవరైనా యూజ్ చేయొచ్చు. బట్ ఏదైతే 20 గ్రామ్స్ ఉంటుందో దాన్ని మనం రిస్ట్రిక్ట్ చేద్దాం అనుకుంటున్నాం. అంటే ప్రైవేట్‌గా దాన్ని ఒక ప్లేస్‌లో పెడతాం. అండ్ అందరికి అంటే ఒక జనరల్ పబ్లిక్‌కి అది యాక్సెస్ ఉండదనమాట. అంటే హైడ్ చేద్దాం అనుకుంటున్నాం. సో, అలాంటప్పుడు మనం ఏం చేస్తాము? ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్యాంక్‌కెళ్తాం. బ్యాంక్‌లో మనం ఒక లాకర్ అనేది తీసుకొని ఆ 20 గ్రామ్స్ ఏదైతే మనం రిస్ట్రిక్ట్ చేద్దాం అనుకుంటున్నామో పబ్లిక్ యూజ్ కోసం దాన్ని మనం ఆ లాకర్‌లో పెడతాం. సో, ఆ 20 గ్రామ్స్ అనేది ఎవరికి యాక్సెస్ ఉంటుంది? ఎవరికైతే ఆ లాకర్ కీ ఉంటుందో వాళ్ళకి మాత్రమే ఆ 20 గ్రామ్స్ యొక్క యాక్సెస్ అనేది ఉంటుందన్నమాట. అదే ఇన్ కేస్ మన దగ్గర ఆ లాకర్ కీ అనేది లేకపోతే ఏమైతుంది? ఆ 20 గ్రామ్స్ గోల్డ్‌కి మనకి యాక్సెస్ ఉండదు. ఓకే. సో, ఇప్పుడు మనం ఎన్‌క్యాప్సులేషన్ యొక్క డెఫినిషన్ చూసినట్లయితే, ఎన్‌క్యాప్సులేషన్ ఈస్ ఎ కాన్సెప్ట్ ఆఫ్ బండ్లింగ్ డేటా అండ్ మెథడ్స్ దట్ ఆపరేట్ ఆన్ ద డేటా వితిన్ ఎ సింగిల్ యూనిట్ అండ్ రిస్ట్రిక్టింగ్ డేటా యాక్సెస్ టు సమ్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఇన్ ఇంటర్నల్ కాంపోనెంట్స్. ఓకే. సో, మనం ఏదైతే ఎగ్జాంపుల్‌ని డిస్కస్ చేసామో, మనకి ఇప్పుడు లెట్స్ సే 50 గ్రామ్స్ గోల్డ్‌లో మనం ఏదైతే 20 గ్రామ్స్ గోల్డ్‌ని హైడ్ చేద్దాం అని అనుకుంటున్నామో పబ్లిక్ యాక్సెస్ లేకుండా, సో, ఆ హైడ్ చేసే కాన్సెప్ట్‌ని అంటే ఆ 20 గ్రామ్స్‌ని మనం ఎలాగైతే రిస్ట్రిక్ట్ చేస్తున్నామో పబ్లిక్ యాక్సెస్‌కి, మనం ఆ కాన్సెప్ట్‌నే మనం ఎన్‌క్యాప్సులేషన్ అని అంటామనమాట. సో, ఇంకా సింపుల్‌గా చెప్పాలనుకుంటే ఎన్‌క్యాప్సులేషన్ మీన్స్ హైడింగ్ ద ఇంటర్నల్ స్టేట్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ అండ్ కంట్రోలింగ్ యాక్సెస్ టు ఇట్స్ యూజింగ్ పబ్లిక్ మెథడ్స్. సో, ఇక్కడ కంట్రోలింగ్ యాక్సెస్ టు ఇట్ యూజింగ్ పబ్లిక్ మెథడ్స్ అనంటే, మనం ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ కీ అనేది ఒక పబ్లిక్ మెథడ్ అనమాట. సో, మన దగ్గర కీ ఉంటే వీ కెన్ యాక్సెస్ ద 20 గ్రామ్ గోల్డ్ అంతే గదా! సో, ఆ కీ లేకపోతే కుదరదు. సో, మనం ఆ 20 గ్రామ్ గోల్డ్‌ని యాక్సెస్ చేయాలి అనంటే కీ ఉండాలి. అలాగే ఈ కాన్సెప్ట్‌లో కూడా మనం ఏదైతే ఒక ఇంటర్నల్ స్టేట్‌ని హైడ్ చేస్తామో దాన్ని కంట్రోల్ చేయాలంటే మనం ఒక పబ్లిక్ మెథడ్స్‌ని యూజ్ చేస్తామనమాట. అంతేగాని మనం డైరెక్ట్‌గా దాన్ని యాక్సెస్ చేయలేం. ఓకే. సో, అసలెందుకు ఈ ఎన్‌క్యాప్సులేషన్ కాన్సెప్ట్ మనం ఇంప్లిమెంట్ చేయాలి? ఎందుకంటే ఇక్కడ కొన్ని పాయింట్స్ ఉన్నాయి. సో, అవేంటంటే టు ప్రొటెక్ట్ సెన్సిటివ్ డేటా ఫ్రమ్ బీయింగ్ మోడిఫైడ్ యాక్సిడెంటల్లీ. సో, మనం యాక్సెస్ అనేది అంటే ఒక సెన్సిటివ్ డేటా అనేది మనకి ఉందనుకుందాం. సో, ఆ సెన్సిటివ్ డేటా మనందరికీ యాక్సెస్ ఇచ్చేస్తే రాంగ్ వేలో యూజ్ చేసుకునే ప్రాబబిలిటీ ఉంటుందనమాట. సో, అలా కాకుండా దాన్ని ఒక ప్రొటెక్షన్ అంటే దానికొక ప్రొటెక్షన్ క్రియేట్ చేయడానికి, ఒక సెక్యూరిటీ క్రియేట్ చేయడానికి మనం ఎన్‌క్యాప్సులేషన్ అనేది యూజ్ చేస్తాం. అలాగే టు కీప్ ద ఇంటర్నల్ ఇంప్లిమెంటేషన్ హిడెన్ ఫ్రమ్ ద ఔట్‌సైడ్ వరల్డ్. అలాగే సో, ఈ ఎన్‌క్యాప్సులేషన్ మెథడ్‌ని మనం యూజ్ చేసినట్లయితే మనకి కోడ్ అనేది క్లీన్‌గా ఉంటుంది, సేఫర్‌గా ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ ఈజియర్ టు మెయింటైన్. ఓకే. సో, మీకొక బేసిక్ అండర్‌స్టాండింగ్ వచ్చిందనుకుంటున్నాను ఎన్‌క్యాప్సులేషన్ అంటే ఏంటో. సో, ఇప్పుడు మనం ఈ కాన్సెప్ట్ మనం కోడింగ్‌లో ఇంప్లిమెంట్ చేద్దాం. సో, ఇక్కడ మనం ఎన్‌క్యాప్సులేషన్ కాన్సెప్ట్ కోసం బేసిక్ మనం ఒక క్లాస్‌ని ఎలా డిఫైన్ చేస్తామో, అలా ఒక స్ట్రక్చర్‌ని అయితే మనం ఇక్కడ ఆల్రెడీ రాసేసామనమాట. సో, ఒక క్లాస్ తీసుకున్నాను. ఆ క్లాస్ నేమ్ వచ్చేసి బ్యాంక్ లాకర్. అందులో ఒక
ప్రాపర్టీని డిక్లేర్ చేశాననమాట. డాక్యుమెంట్స్ అది ఇంకా ప్రొటెక్టెడ్ కాదు. జనరల్ అంటే పబ్లిక్ యూజ్ కింద మనం సెల్ఫ్ డాట్ డాక్యుమెంట్స్ అని ఇచ్చి దానికి ఇనీషియల్‌గా ఒక వాల్యూ అయితే ఇచ్చేసాను బై డిఫాల్ట్‌గా. ఆ వాల్యూ వచ్చేసి ల్యాండ్ ప్రాపర్టీ డాక్స్ అండ్ ఒక మెథడ్‌ని మనం ఇక్కడ రాసాం. సో, ఆ మెథడ్ ఏం చేస్తుంది? ఈ పర్టిక్యులర్ సెల్ఫ్ డాట్ డాక్యుమెంట్స్ అనే ప్రాపర్టీలో ఉండే వాల్యూని మనకు ప్రింట్ చేస్తుందనమాట. అండ్ ఆ క్లాస్‌ని మనం యాక్సెస్ చేయడానికి ఆల్రెడీ ఒక ఆబ్జెక్ట్‌ని అయితే క్రియేట్ చేసాం. సో, ఇప్పుడు మనం ఒక టెస్ట్ చేద్దాం. సో, ఈ ఆబ్జెక్ట్ నుంచి అక్కడ ఏదైతే మనం డిక్లేర్ చేసామో ఆల్రెడీ డాక్యుమెంట్స్ అనే ప్రాపర్టీ దాన్ని మనం యాక్సెస్ చేయగలుగుతున్నామా? అండ్ యాక్సెస్ చేసి ఆ ఉన్న డిఫాల్ట్ వాల్యూని మనం మోడిఫై చేయగలుగుతామో చూద్దాం. ఓకే. ప్రింట్ డాక్యుమెంట్స్ అని ఇద్దాం. ఓబీజే డాట్. సో, దాన్ని యాక్సెస్ చేయాలంటే మనం ఆబ్జెక్ట్ ఇచ్చి ఇలా డాట్ అని ఎంటర్ చేసినట్లయితే మనకు అక్కడ ఉండే ప్రాపర్టీస్ గానీ, మెథడ్స్ గానీ అన్నీ డిస్‌ప్లే అవుతాయన్నమాట. అందులో మనకి డాక్యుమెంట్స్ కాబట్టి డాక్యుమెంట్ సెలెక్ట్ చేసుకొని మనం ఇప్పుడు కోడ్ రన్ చేద్దాం. ఓకే. ఇక్కడ మనకి ప్రింట్ అయింది. విచ్ ఈస్ వెరీ గుడ్. సో, దాన్ని మనం మోడిఫై చేయగలుగుతున్నామా లేదో చూద్దాం. ఓకే. అంటే ఈ సెల్ఫ్ డాట్ డాక్యుమెంట్స్ యొక్క వాల్యూ ఏంది? ల్యాండ్ ప్రాపర్టీ డాక్స్ అనమాట. సో, ఆ వాల్యూని మనం మోడిఫై చేయగలుగుతున్నామా? ఓకే. సో, ఇక్కడే మనం ఓబీజే ఆబ్జెక్ట్ ఇచ్చి డాట్ డాక్యుమెంట్స్ ఈక్వల్ టు లెట్స్ సే కార్ డాక్యుమెంట్స్ అని ఇద్దాం. ఓకేనా? సో, ఇప్పుడు మనం దీన్ని క్లియర్ చేసి రన్ చేసినట్లయితే మనకి ఇక్కడ వాల్యూ చేంజ్ అవ్వాలన్నమాట. అంటే సెల్ఫ్ డాట్ డాక్యుమెంట్స్ అనేది చేంజ్ అవ్వాలి. ఓకే. కార్ డాక్యుమెంట్స్. ఇక్కడ కార్ డాక్యుమెంట్స్ అనేది మోడిఫై అయిందనమాట. ల్యాండ్ ప్రాపర్టీ నుంచి మోడిఫై అయింది. అది మనకి ప్రాపర్‌గా అయిందా? లేదా? అనేది ఎలా చెక్ చేద్దామంటే, మనం ఇక్కడ ఇంటర్నల్ మెథడ్ ఉంది కదా! సో, ఆ మెథడ్ కూడా ఆల్రెడీ మనకేం చేస్తుంది? అక్కడ సెల్ఫ్ డాట్ డాక్యుమెంట్స్‌లో ఏదైతే వాల్యూ ఉందో దాన్ని ప్రింట్ చేస్తుందనమాట. సో, ఇలా మనం ప్రింట్ కమాండ్ ఇవ్వకుండా డైరెక్ట్‌గా మనం ఏం చేస్తాం? ఆ మెథడ్‌ని కాల్ చేద్దాం. సో దట్ మనకి వాల్యూస్ అనేటివి కరెక్ట్‌గా అక్కడ మోడిఫై అయ్యాలో తెలుస్తాయన్నమాట. సో, ఇప్పుడు మనం కోడ్ రన్ చేసినట్లయితే మనకి కార్ డాక్యుమెంట్స్ అని మనకి ప్రింట్ అయింది. అంటే ఏంటి? మనం ఈ సెల్ఫ్ డాట్ డాక్యుమెంట్స్ అనే ప్రాపర్టీని మనం పబ్లిక్‌గా మనం యాక్సెస్ చేయగలిగాము. యాక్సెస్ చేసి దాన్ని అక్కడుండే వాల్యూని గూడా మనం మోడిఫై చేసే కెపాసిటీ మనకుందనమాట. ఓకే. సో, ఇప్పుడు మనం ఎన్‌క్యాప్సులేషన్ మెథడ్‌ని ఇంప్లిమెంట్ చేద్దాం. సో, ఇప్పుడు మనం ఇక్కడ ఎలా అయితే ఒక ప్రాపర్టీని డిక్లేర్ చేసామో, మనం ఇప్పుడు ఒక ప్రైవేట్ ప్రాపర్టీని డిక్లేర్ చేస్తాం. ఓకే. ఈ ప్రైవేట్ ప్రాపర్టీని ఎలా డిక్లేర్ చేయాలంటే, యాజ్ యూజువల్‌గా మనం సెల్ఫ్ అని రాసాక, డాట్ అని ఇచ్చాక, మనం 2 అండర్ స్కోర్స్ ఇవ్వాలనమాట. ఆ 2 అండర్ స్కోర్స్ ఇచ్చినట్లయితే, ఆ పర్టిక్యులర్ ప్రాపర్టీ అనేది ఒక ప్రొటెక్టెడ్ ప్రాపర్టీ అనమాట. సో, ఆ ప్రాపర్టీకి మనం పబ్లిక్‌గా యాక్సెస్ ఉండదు. ఓకే. అది ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. సో, ఇలా 2 అండర్ స్కోర్స్ ఇచ్చాక మనం ఒక నేమ్ ఇవ్వాలి. లెట్స్ సే గోల్డ్ క్వాంటిటీ అని ఇస్తున్నాను. ఇనీషియల్‌గా మనం ఒక 20 గ్రామ్స్ అందాం. ఒక జస్ట్ బేసిక్ ఇనీషియల్ వాల్యూ ఇచ్చాననమాట. ఓకేనా? సో, ఇప్పుడు ఇందాక మనం డాక్యుమెంట్స్‌నయితే ఎలా అయితే మనం యాక్సెస్ ట్రై చేసామో, అలా మనం ఒక ఫస్ట్ ప్రింట్ కమాండ్ ఇది తీసేద్దాం. జస్ట్ దీన్ని ఒక కమెంట్ పెడదాము ప్రెజెంట్‌కి. ఓకే. కమెంట్ పెట్టి మనం ప్రింట్ కమాండ్‌లో ఓబీజే డాట్ గోల్డ్ క్వాంటిటీ ఈ వాల్యూయే గదా! మనకిక్కడ ఉండేది. సో, దీన్ని ఇప్పుడు మనం ట్రై చేద్దాం. సో, మామూలుగా అయితే ఇది ఈ 20 గ్రామ్స్ అనేది ప్రింట్ అవ్వాలన్నమాట. ఓకే. సో, ఇక్కడ ఎర్రర్ త్రో అయింది. ఏం త్రో అయింది? అట్రిబ్యూట్ ఎర్రర్ అనేది మనకిక్కడ వచ్చిందనమాట. సో, బ్యాంక్ లాకర్ ఆబ్జెక్ట్ హాస్ నో అట్రిబ్యూట్ కాల్డ్ గోల్డ్ క్వాంటిటీ. సో, మనము ఇక్కడ గోల్డ్ క్వాంటిటీ అనే ప్రాపర్టీని చూస్తున్నాము. బట్ ఇక్కడేమంటుంది? మనం ఎప్పుడైతే దాన్ని యాక్సెస్ చేయడానికి ట్రై చేశామో ఇక్కడ అలాంటి ప్రాపర్టీ అనేది లేదు అని ఉంటుందన్నమాట. దట్ మీన్స్ ఇక్కడ ఏమవుతుందంటే, మనం ఎప్పుడైతే ఇలా డబుల్ అండర్ స్కోర్ ఇస్తామో, అప్పుడు పైథాన్ ఓకే. సో, దిస్ ప్రాపర్టీ హాస్ టు బి రిస్ట్రిక్టెడ్. సో, అది ఒక పబ్లిక్ యాక్సెస్ ఉండకూడదు అని
అది హైడ్ చేస్తుందనమాట పబ్లిక్ యాక్సెస్‌కి. సో, అందుకని ఏమవుతుందనంటే, మనం ఈ గోల్డ్ క్వాంటిటీ అనే ప్రాపర్టీని మనం ఆబ్జెక్ట్ త్రూ యాక్సెస్ చేయలేకపోతున్నామనమాట. ఓకే. సో, దీన్ని ఎలా చేయగలుగుతాము? లెట్స్ సే ఇప్పుడు మనం ఈ 20 గ్రామ్స్‌ని మనం ఎలా మోడిఫై చేయగలుగుతాం? ఎలా యాక్సెస్ చేయగలుగుతాము? అంటే మనం ఆల్రెడీ ఒక ఎగ్జాంపుల్ డిస్కస్ చేసాం. సో, ఒక బ్యాంక్ లాకర్‌లో ఉండే ఒక గోల్డ్ గాని వాటెవర్ ద డాక్యుమెంట్స్ మనం యాక్సెస్ చేయాలంటే కీ ఉండాలనమాట. ఓకే. అంటే ఒక న్యూ మెథడ్ ఒకటి క్రియేట్ చేద్దాం. డెఫ్ ఆహ్, మోడిఫై ప్రాపర్టీస్ అని రాద్దాం. ఇక్కడ ఒక ఆర్గ్యుమెంట్ ఇద్దాము. గోల్డ్ క్వాంటిటీ అని ఇద్దాం. ఓకేనా? సో, ఇప్పుడేం చేస్తాము అంటే ఈ సెల్ఫ్ డాట్ ఒరిజినల్ వాల్యూ గోల్డ్ క్వాంటిటీ ఏదైతే ఉందో అప్పుడు ఆ వాల్యూ ఇచ్చి మనం ఈ గోల్డ్ క్వాంటిటీ వాల్యూకి అసైన్ చేస్తామనమాట. ఓకే. ఓకేనా? ఆబ్జెక్ట్ త్రూ మనం ఏం చేస్తాము? ఆబ్జెక్ట్ త్రూ ఆహ్, మోడిఫై ప్రాపర్టీని కాల్ చేసి మనం 10 గ్రామ్స్ అని ఇద్దాం. ఓకే. ఇప్పుడు మనం ఏం చేస్తాం? ఆబ్జెక్ట్ త్రూ మనం ఆ పర్టిక్యులర్ ప్రాపర్టీస్‌లో ఉండే వాల్యూస్ మనం ప్రింట్ చేసేలా చూద్దాం. సో, దానికి ఏ మెథడ్ కరెంట్ ఐటెమ్స్ మెథడ్‌ని మనం కాల్ చేద్దాము. అలాగే ఇక్కడ ఈ ప్రింట్ కమాండ్‌తో పాటు సెల్ఫ్ డాట్ గోల్డ్ క్వాంటిటీ దీన్ని కూడా మనం ప్రింట్ చేస్తాం. ఓకే. సో, ఇప్పుడు క్లీన్ చేసి రన్ చేసినట్లయితే సీ మనకి కార్ డాక్యుమెంట్స్ ల్యాండ్ ప్రాపర్టీస్ బదులు కార్ డాక్యుమెంట్స్ ప్రింట్ అయింది. ఎందుకు అనంటే, మనం ఇక్కడ ఈ డాక్యుమెంట్స్ అనే ప్రాపర్టీకి డైరెక్ట్‌గా ఇక్కడ పబ్లిక్ యాక్సెస్ త్రూ మనం మోడిఫై చేసాం. బట్ ఈ గోల్డ్ క్వాంటిటీ అనేది మనం డైరెక్ట్‌గా యాక్సెస్ చేయలేము గాబట్టి, మనం ఈ మోడిఫై ప్రాపర్టీ అనే మెథడ్ నుంచి మనం 10 గ్రామ్స్ అనే ఆర్గ్యుమెంట్ ఒక డేటాని పంపించామనమాట. అది ఎక్కడికెళ్తుంది? క్లాస్‌కి వెళ్తుంది. సో, ఈ క్లాస్‌లో ఈ మెథడ్ ఏం చేస్తుంది? ఈ గోల్డ్ క్వాంటిటీలో మనకి ఏదైతే వాల్యూ ఉందో అంటే ఈ 10 గ్రామ్స్ అనేది మనకి ఈ గోల్డ్ క్వాంటిటీలోనే ఉంటుంది కదా! మనకి ఏ వాల్యూ అయితే ఉంటుందో ఆ వాల్యూ ఈ ఒరిజినల్ ఈ ప్రైవేట్ ప్రాపర్టీకి అసైన్ అయితుందనమాట. సో, అందుకని మనకేమైంది? ఇక్కడ మనకి ఈ కరెంట్ ఐటెమ్స్ ఇన్ లాకర్ అనే మెథడ్ కాల్ చేసినప్పుడు మనకి ఈ 2 ప్రింట్ కమాండ్స్ ప్రింట్ అయ్యాయన్నమాట. ఒకటి సెల్ఫ్ డాట్ డాక్యుమెంట్స్ ఇంకోటి సెల్ఫ్ డాట్ గోల్డ్ క్వాంటిటీ. సో, ఈ గోల్డ్ క్వాంటిటీ అనే వాల్యూ 20 గ్రామ్స్ నుంచి మనం ఇక్కడ 10 గ్రామ్స్ ఇచ్చాం కాబట్టి, ఆ 10 గ్రామ్స్ ఈ ఫ్లో త్రూ అది మోడిఫై అయిందనమాట. అంటే ఏంటి? మనం ఎగ్జాంపుల్ ప్రకారం కీ నుండి మనం ఆ లాకర్‌ని యాక్సెస్ చేయొచ్చు. అలాగే మనం ఇంటర్నల్ మెథడ్‌ని మనం ఒక అంటే ఈ ఈ కరెంట్ ఐటెమ్స్ సారీ ఈ మోడిఫై ప్రాపర్టీస్ అనేది ఇంటర్నల్ మెథడ్. బట్ వి కెన్ ఏబుల్ టు యాక్సెస్ దట్ మెథడ్. సో, అందుకని ఏం చేస్తాం? మనం ఆ మెథడ్ త్రూ మనం డేటా పంపించి, ఆ డేటాని మనం ఈ పర్టిక్యులర్ ప్రైవేట్ ప్రాపర్టీకి అసైన్ చేస్తాం. ఒక ప్రైవేట్ ప్రాపర్టీ యొక్క వాల్యూని మనం మోడిఫై చేయొచ్చనమాట. ఇన్‌స్టెడ్ ఆఫ్ డూయింగ్ డైరెక్ట్‌లీ. ఓకే. సరే. సో, మనకి ఇంకో విధంగా ఆలోచిద్దాం. కీ ఉంటేనే మనం లాకర్‌ని ఓపెన్ చేయగలుగుతామా? అంటే ఒక రాంగ్ వేలో ఆలోచిస్తే దాన్ని బ్రేక్ చేసి కూడా మనం ఏం చేయొచ్చు? లాకర్‌ని ఓపెన్ చేయొచ్చనమాట. ఓకేనా? అంతే గదా! ఇప్పుడు ఆ బ్యాంక్‌లో ఉండే లాకర్‌ని బ్రేక్ చేస్తే ఏమైతుంది? సెక్యూరిటీ అనేది బ్రేక్ అవుతుందనమాట. సో, ఆ సెక్యూరిటీ బ్రేక్ అవుతుంది. అలాగే ఈ కోడింగ్‌లో గూడా మనం ఈ ఎన్‌క్యాప్సులేషన్‌ని అంటే ఒక బైపాస్ చేసి రాయొచ్చు. అదెలా అంటే లెట్స్ సే ఇప్పుడు మనం ఇదంతా తీసేద్దాము. ఓబీజే డాట్ ఇక్కడ బ్యాంక్ లాకర్ ఉంది గదా! సో, అండర్ స్కోర్ ఒకటి పెట్టి బ్యాంక్ లాకర్ అని రాసి పెట్టి మనం గోల్డ్ ఈ వాల్యూని కాపీ చేద్దాం. ఆ! ఈ మెథడ్ కాల్ చేద్దాం. కరెంట్ ఐటెమ్స్ ఇన్ లాకర్. ఇప్పుడు రన్ చేసినట్లయితే
మీకు క్లియర్ చేసి ఇప్పుడు రన్ చేద్దాం. సి కార్ డాక్యుమెంట్స్ 10 గ్రామ్స్. అదే మనం ఇక్కడ 30 గ్రామ్స్ అని ఇస్తాం. ఓకే. కార్ డాక్యుమెంట్స్ 30 గ్రామ్స్. సో, మనం ఇక్కడ ఏదైతే ఇస్తున్నామో అది అప్డేట్ అయిందనమాట. సో, మీరు అడగొచ్చు బ్రో ఏంటి మీరు ఇక్కడ డాట్ అండర్‌స్కోర్ పెడితే అది ప్రైవేట్ ప్రాపర్టీ కదా! మరి మీరు ఎలా దాన్ని యాక్సెస్ చేస్తున్నారు ఎన్‌క్యాప్సులేషన్ అంటే, సో, మనం ఇందాక చెప్పినట్లు ఒకవేళ మనం లాకర్‌ని అంటే ఎగ్జాంపుల్ లాకర్‌ని బ్రేక్ అయితే ఎలా చేసి మనం లోపలుండి ఆ లాకర్ లోపలుండి యాక్సెస్ చేసే ఛాన్సెస్ ఉన్నాయో, అదే విధంగా ఇక్కడ మనం ఆ ప్రైవేట్ ప్రాపర్టీని ఈ విధంగా రాసినట్లయితే అంటే ఆబ్జెక్ట్ డాట్ అని పెట్టి మనం అండర్‌స్కోర్ పెట్టి మనం ఏం చేస్తాం ఆ క్లాస్ నేమ్ రాస్తామనమాట. క్లాస్ నేమ్ రాసి మళ్ళీ డబుల్ అండర్‌స్కోర్ పెట్టి ఏదైతే ప్రాపర్టీ నేమ్ ఉంటుందో ఇక్కడ ఆ ప్రాపర్టీని పెట్టినట్లయితే మనం ఆ యాక్ ఆ పర్టిక్యులర్ ప్రైవేట్ ప్రాపర్టీని యాక్సెస్ చేయొచ్చు. దాన్నే మనం బైపాస్ చేస్తున్నాం అనమాట. సో, ఎన్‌క్యాప్సులేషన్‌ని బ్రేక్ చేసి బైపాస్ చేస్తున్నామనమాట. బట్ ఇది నాట్ అట్ ఆల్ రికమెండెడ్. ఓకే. ఇది మనం ఒరిజినల్‌గా కోడింగ్ రాసేటప్పుడు మనం రాయము. బట్ మీకు ఒక ఐడియా కోసం మనం వేరియబుల్స్ ఆ ప్రాపర్టీస్‌ని మనం ఎలా యాక్సెస్ చేయొచ్చు ఈవెన్ దో దే ఆర్ ప్రైవేట్ అన్నప్పుడు మనం ఈ విధంగా కూడా యాక్సెస్ చేయొచ్చనమాట. ఎందుకు ఈ విధంగా యాక్సెస్ చేయొచ్చు అంటే ఈ ఈ బ్యాంక్ లాకర్ అని ఎందుకు పెట్టాలి అనే దానికి ఒక కాన్సెప్ట్ చెప్తాను చూడండి. సో, ఈ బ్యాంక్ లాకర్ పెట్టకపోయినా గూడా మనం ఇలా ఆబ్జెక్ట్ డాట్ అని కొట్టంగానే మనకు గోల్డ్ క్వాంటిటీ అనే ప్రాపర్టీ వస్తుంది. సో, దాన్ని మనం సెలెక్ట్ చేస్తున్నాం. విచ్ ఈస్ వెరీ ఫైన్. ఓకే. బట్ ఇప్పుడు మనం కోడ్ రన్ చేసినట్లయితే మనం ఇక్కడ గోల్డ్ క్వాంటిటీకి 30 గ్రామ్స్ అనేది మనం ఆ వాల్యూ అనేది అలొకేట్ చేసాం. అంటే ఏంటి? ఇక్కడ 20 గ్రామ్స్ అనేది అప్డేట్ అయ్యి 30 గ్రామ్స్ అప్డేట్ అవ్వాలి. అలాగే మనం ఈ మెథడ్ కాల్ చేసినప్పుడు మనకిక్కడ గోల్డ్ క్వాంటిటీ వాల్యూ వచ్చేసి 30 గ్రామ్స్ అప్డేట్ అవ్వాలి. బట్ అది అవుతుందో లేదో చూద్దాం. సి మనం ఇక్కడ ఆబ్జెక్ట్ డాట్ గోల్డ్ క్వాంటిటీ అనే ప్రాపర్టీకి మనం 30 గ్రామ్స్ అలొకేట్ చేసినా కూడా మనకేమవుతుంది? ఇక్కడ వచ్చేసరికి అది 20 గ్రామ్స్ అంటే యాజ్ యూజువల్‌గా ఇక్కడుండే వాల్యూని మాత్రమే అది తీసుకుంటుంది. అది అప్డేట్ చేయట్లేదు. దట్ మీన్స్ ఇక్కడ మనం రాసిన ప్రాపర్టీ అనేది దీనికి అసలు రిలేషన్ లేదనమాట. ఎందుకు అనంటే, మనం ఎప్పుడైతే ఒక ప్రాపర్టీని గాని, మెథడ్‌ని గాని ఇక్కడ అండర్‌స్కోర్ పెడతామో అప్పుడే పైథాన్ ఏం చేస్తుంది, నేనిందాక చెప్పినట్లు ఈ పర్టిక్యులర్ ఈ అండర్‌స్కోర్ ఇచ్చిన ప్రాపర్టీస్ ఇవి ప్రైవేట్ ప్రాపర్టీస్ అని చెప్పి ఫ్యూచర్‌లో వీటిల్ని యాక్సిడెంటల్‌గా ఎవరు దాన్ని యాక్సెస్ చేయకూడదు. అండ్ వాటి యొక్క వాల్యూస్ యాక్సిడెంటల్‌గా మారకూడదని చెప్పేసి ఒక ప్రాసెస్ ఇంటర్నల్‌గా చేస్తుందనమాట. ఆ ప్రాసెస్ ఏందంటే నేమ్ మ్యాంగ్లింగ్ అని అంటారనమాట. సో, ఈ నేమ్ మ్యాంగ్లింగ్ అనంటే ఏంటి అనంటే మనం ఎప్పుడైతే ఇలా అండర్‌స్కోర్ అని ఇస్తామో అలా ఇచ్చినప్పుడు పైథాన్ ఇంటర్నల్‌గా దాని నేమ్‌ని ఏం చేస్తుంది, ఇందాక మనం రాసాం గదా! ఆబ్జెక్ట్ డాట్ లాక్ బ్యాంక్ లాకర్ అని ఇలా మారుస్తుందనమాట. ఓకేనా? సో, ఇలా ఇలా మార్చేస్తుంది ఆటోమేటిక్‌గా. అందుకని మనం డైరెక్ట్‌గా ఇలా రాసినప్పుడు వీ కెన్ ఏబుల్ టు యాక్సెస్ దట్ ప్రైవేట్ ప్రాపర్టీ. సో, ఐ థింక్ ఇక్కడ ఇంకో అండర్‌స్కోర్ పెట్టాలి. యాహ్! సో, ఇప్పుడు రన్ చేసినట్లయితే 30 గ్రామ్స్‌కి చేంజ్ అయింది. ఓకేనా? సో, ఇలా రాసినప్పుడు మనకి 30 గ్రామ్స్ ఎందుకు అప్డేట్ అయింది అనంటే, మనకి ఈ అండర్‌స్కోర్ ప్రాపర్టీ రాసినప్పుడు ఈ అండర్‌స్కోర్ గోల్డ్ క్వాంటిటీ అని ఇలా 2 అండర్‌స్కోర్స్ ఇచ్చినప్పుడు పైథాన్ ఇంటర్నల్‌గా నేమ్ మ్యాంగ్లింగ్ చేసి అదేం చేస్తుంది, ఒక యూనిక్ నేమ్‌గా మారుస్తుందనమాట. ఎందుకంటే ఫ్యూచర్‌లో ఎవరైనా సరే ఇలా డైరెక్ట్‌గా ఈ ప్రాపర్టీని యాక్సెస్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అందుకని అది ఇంటర్నల్‌గా నేమింగ్ కన్వెన్షన్ అనేది మారుస్తుందనమాట. ఈ విధంగా మారుస్తుంది. ఓకే. సో, అలా మార్చిన దానివల్ల ఏమవుతుంది అంటే చిన్న ఒక ప్రొటెక్షన్ క్రియేట్ చేస్తుంది. సో, మనం ఏం చేస్తున్నాము ఆ ప్రొటెక్షన్‌ని బ్రేక్ చేయడానికి ట్రై చేసామనమాట ఇక్కడ. సో, డైరెక్ట్‌గా అది ఎలా అయితే మారుస్తుందో ఆ విధంగా మనం ఇక్కడ రాసి
ఆ పర్టిక్యులర్ ప్రైవేట్ ప్రాపర్టీ యొక్క వాల్యూని అప్డేట్ చేసామనమాట. బట్ ఇట్స్ నాట్ అట్ ఆల్ రికమెండెడ్. సో, దీన్ని మనం రియల్‌గా కోడింగ్ రాసేటప్పుడు ఈ ప్రాసెస్‌ని మనం అసలు ఇంప్లిమెంట్ చేయమనమాట. సో, మనం ఎన్‌క్యాప్సులేషన్‌ని దాని యొక్క రూల్స్‌ని ఫాలో అవుతామనమాట. సో, ఎప్పుడైతే మనకొక ప్రైవేట్ ప్రాపర్టీస్‌ని డిక్లేర్ చేస్తామో దాన్ని ఒక ఇంటర్నల్ మెథడ్ త్రూనే మనం యాక్సెస్ చేయడానికి రాయాలి. ఓకే. సో, ఇప్పుడు మీకు అర్థమైంది కదా! సో, ఎన్‌క్యాప్సులేషన్ యొక్క పర్పస్ ఏంటి? దాని యొక్క డెఫినిషన్ ఏంటి? దాన్ని మనం ఏ సిట్యుయేషన్స్‌లో యూజ్ చేయాలి? సో, వన్స్ మనం ఎన్‌క్యాప్సులేషన్ ఇంప్లిమెంట్ చేశాక మనం ఆ పర్టిక్యులర్ ప్రైవేట్ ప్రాపర్టీని కానీ, ప్రైవేట్ మెథడ్ గాని ఏ విధంగా మనం యాక్సెస్ చేయాలి? అలాగే ఒక నేమ్ మ్యాంగ్లింగ్ అంటే ఏంటి? మనం ఒక ప్రైవేట్ ప్రాపర్టీని డిక్లేర్ చేశాక పైథాన్ ఇంటర్నల్‌గా దాన్ని ఎలా నేమ్ మ్యాంగ్లింగ్ చేస్తుంది? ఈ కాన్సెప్ట్స్ అన్నీ మనం డిస్కస్ చేసాం. సో, మీకు ఎన్‌క్యాప్సులేషన్ కాన్సెప్ట్ బాగా అర్థమైందనుకుంటున్నాను. సో, ఇన్ కేస్ మీకు క్వెషన్స్ గాని ఏదైనా ఉంటే ప్లీజ్ కమెంట్ దోస్ క్వెషన్స్. ఐ విల్ ఆన్సర్ ఫర్ ష్యూర్. అండ్ ఆల్సో మీరు గాని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో.